పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర తన విశ్వరూపం చూపిస్తున్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది థియేటర్లను జయిస్తోంది. ఈ సినిమా మొదటి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. రామ్ చరణ్ కొట్టిన సిక్స్లకు థియేటర్లలో ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. మెగా పవర్ స్టార్ నటనకు బుచ్చిబాబు అద్భుతమైన టేకింగ్లకు జనాల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మొదటి రోజే సెంచరీ కొట్టి బాక్సాఫీస్ ఛాంపియన్ గా నిలిచింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్కును దాటి సునామీ సృష్టించింది. మూవీ టీం తాజాగా అఫీషియల్ కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సినిమా ఏకంగా 194 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. బాక్సాఫీస్ బరిలో పెద్దిగాడి దండయాత్ర కొనసాగుతోందంటూ కొత్త పోస్టర్ వదిలారు. మొదటి రోజు 135.36 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా తన జోరును చూపిస్తోంది. నార్త్ అమెరికా మార్కెట్లో సైతం చరణ్ హవా గట్టిగా నడుస్తోంది. అక్కడ కేవలం 2 రోజుల్లోనే $2.2 మిలియన్ గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండో రోజు ఇండియాలో 26.90 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజుతో పోలిస్తే వసూళ్లు కొద్దిగా తగ్గినప్పటికీ మొత్తం కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. 2 రోజుల్లో ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం 96.40 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించాయి. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర గ్రాస్ లెక్కలు చూస్తే 2 రోజుల్లో 114.49 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ మార్కెట్లో మొదటి రోజు 28 కోట్ల గ్రాస్ రాగా రెండో రోజు మరో 8 కోట్లు వచ్చాయి. దీంతో ఓవర్సీస్ మొత్తం వసూళ్లు 36 కోట్లకు చేరాయి. సాక్నిక్ లెక్కల ప్రకారం 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు 150.49 కోట్లు దాటగా అఫీషియల్ లెక్కల ప్రకారం 194 కోట్లను క్రాస్ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద సినిమా కలెక్షన్ల ఊచకోతకొస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర పెద్దిగాడు దుమ్ము దులుపుతున్నాడు. రెండో రోజు తెలుగు వర్షన్ నుంచే 24.20 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. థియేటర్లలో ఆక్యుపెన్సీ కూడా అద్భుతంగా ఉంది. రెండో రోజు సగటున 48.81% ఆక్యుపెన్సీ నమోదు కాగా నైట్ షోలకు ఏకంగా 60.15% ఆక్యుపెన్సీ రావడం విశేషం. వైజాగ్ ఏరియాలో 78.8%, విజయవాడలో 68%, హైదరాబాద్లో 52.3% ఆక్యుపెన్సీతో థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి. ఇతర భాషల కలెక్షన్స్ చూస్తే హిందీ వర్షన్ ద్వారా రెండో రోజు 2.25 కోట్ల నెట్ వచ్చింది. తమిళంలో 25 లక్షలు, కన్నడలో 17 లక్షలు, మలయాళంలో 3 లక్షల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయి. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల వరకు జరిగింది. బాక్సాఫీస్ బరిలో ఈ చిత్రం క్లీన్ హిట్ కావాలంటే దాదాపు 450 కోట్ల నుంచి 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రామ్ చరణ్ పక్కన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగాడి వేగం చూస్తుంటే వీకెండ్ ముగిసేసరికి మరిన్ని రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తున్నాయి.